శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఏదో తను సృష్టించిన నక్షత్ర మండలాన్ని ఉంచుతానన్నారు, దాంట్లోకి త్రిశంకుని పంపిస్తానన్నారు కాబట్టి అక్కడతో ఊరుకుని యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడు. ఇంత చేసేటప్పటికీ చేసిన తపస్సులో చాలా భాగం వ్యయమైపోయింది. చేస్తున్నాడు, మళ్ళీ వశిష్ఠుడి మీద కోపంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పటికి 2 మాటలు కోపంతో ఖర్చు అయిపోయింది కదా చేసిన తపస్సు అంతాను. ఇప్పుడు అన్నాడు లేచి, నాకు ఈ దక్షిణ దిక్కు వచ్చి రాలేదు కాబట్టి ఉత్తరం పోయింది దక్షిణం పోయింది, నేను పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతున్నానన్నాడు. అని పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయి పుష్కర సరస్సు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన తపస్సు ప్రారంభం చేయాలని కూర్చున్నాడు. కూర్చోగానే విఘ్నం మొదలైంది. రుచీకుడు అని విశ్వామిత్రుడికి బావగారు అవుతారు. ఆ రుచీకుని యొక్క కుమారుడు మధ్యముడు, పెద్దవాడు కాదు చిన్నవాడు కాదు, మధ్యలో వాడు శునశ్శేపుడు అని ఓ పిల్లవాడు. ఆయన్ని యజ్ఞ పశువుగా అంబరీషుడు తీసుకెళ్ళిపోతున్నాడు, రథంలో పెట్టి కొనుక్కున్నాడు తండ్రి దగ్గర. కొనుక్కుని తీసుకెడుతుంటే చూశాడు విశ్వామిత్రుడు అక్కడ ఉండడం చూసి ఆ పిల్లవాడు వచ్చి మామయ్యని పట్టుకుని ఏడిచాడు. మామయ్య చూసావా, నన్ను యజ్ఞ పశువుగా తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు కానీ నన్ను అనుగ్రహించావా, నేను కూడా తపస్సు చేసుకుని స్వర్గానికి ఎడతాను, నువ్వు ఒక్కడివే దక్షుడవు, నన్ను రక్షించు మామా అని అంటే వెంటనే విశ్వామిత్రుడు తన కొడుకులందరినీ పిలిచాడు. ఒరే, ఒక తండ్రి కొడుకులున్నందుకు సంతోషించేది ఎప్పుడు అంటే కొడుకులు తండ్రి మాట విన్నప్పుడే. మీరందరూ ప్రయోజకులు, ధర్మనిష్ట కలిగిన వారు కాబట్టి నీ చెప్పిన మాట వినండి. నా మేనల్లుడు శునశ్శేపుడు ఏడుస్తున్నాడు, అందుకని ఆ శునశ్శేపుడు బదులుగా మీరు వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళు యజ్ఞ పశువుగా యజ్ఞంలో వధింపబడండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఇదెక్కడి మాట నాన్న, అకార్యమివ పశ్యామ శమాంసమివ భోజనే. అసలు లోకంలో ఎవరైనా కథం ఆత్మజం హిత్వా త్రైసేన్యసుతం ప్రభో, తన బిడ్డల్ని ఆపదలోకి వెళ్ళిపోమ్మని ఇతరుల బిడ్డల్ని రక్షించేవాడు ఉంటాడా? ఇదేదో అన్నం తిన్నమ్మా అనేసి కుక్క మాంసం తిన్నట్టుంది నాన్న అన్నారు వాళ్ళు. అనగానే కోపం వచ్చింది. అంటే నీ చెప్పిన మాట వినరా అన్నారు. నువ్వు చెప్పిన మాట వినడం కాదు నాన్న, మాట ఏమైనా అర్థం ఉందా, మేము వెళ్ళిపోవడం ఏమిటి యజ్ఞ పశువుగా ఎవరి కోసం అన్నారు వాళ్ళు. నీ చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది.
భోజనం చేసేవాడు కుక్క మాంసం తిన్నట్టు అన్నారు కదూ, అందుకని మీరు అలాగే శ్వమాంస నియతాహార వాసిష్ఠామివ జాతిషు అన్నాడు. ఎంత కోపమో వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు కొడుకుల జాతిలోకి పొండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల జాతి ఏమిటి? వాళ్ళు బ్రాహ్మణులు. ఈయన శాపం ఇచ్చింది వాళ్ళని శవమాంసం తినమని, కుక్క మాంసం తినమని. అసలు న్యాయంగా ఏమనాలంటే ముష్టికులు అనాలి. అండం మానేసి వాసిష్ఠామివ జాతిషు, వాసిష్ఠుల జాతిని పొందండి అంటే వశిష్ఠుడు కొడుకులు ఇంతకుముందు నా చేత శపింపబడి ఎలా అయిపోయారో మీరు కూడా అలా పోండి, పోయి కుక్క మాంసమే తినండి ముష్టికులై. అది ఎన్నాళ్ళు? పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరముల పాటు ఈ భూమండలం మీద కుక్క మాంసం తింటూ బతకండి అన్నాడు. కొడుకులందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడితో కోపం చల్లారింది, మళ్ళీ పోయింది తపస్సు. ఎందుకంటే మరి తపస్సు, తన వాక్యం సత్యం అవ్వాలి అంటే తపస్సు ఉంటే కదూ, మరి తపస్సు వ్యయమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడిని పిలిచాడు, మేనల్లుండి శునశ్శేపుణ్ణి. నీకు 2 మంత్రాలు నీకు ఉపదేశం చేస్తున్నాను. ఈ 2 మంత్రాలతో అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించు, నిన్ను అనుగ్రహించి అంబరీషుడి యాగం పూర్తయ్యేటట్టు నీకు ప్రాణం పోకుండా ఉండేటట్టు చూస్తారన్నాడు. అలాగే జరిగింది. శునశ్శేపుడు బతికాడు, తర్వాత తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ నాకు విఘ్నం వచ్చిందన్నాడు. మళ్ళీ వెళ్ళి కూర్చుని ఘోరమైన తపస్సు 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే బ్రహ్మగారు వచ్చాడు హంసవాహనం మీద, వచ్చి నిన్ను ఋషి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంత తపస్సు చేస్తే ఇప్పటికి ఋషినా అయ్యాను నేను అన్నాడు. అంతే, ఋషివే అయ్యావు అన్నాడు. చాలదు, నేను వశిష్ఠుడిని అవ్వాలి, వశిష్ఠుడు బ్రహ్మర్షి, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి కౌశికీ నది ఒడ్డుకెళ్ళి 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు. అదేం సామాన్యమైన తపస్సు కాదు. ఎండాకాలం అయితే పంచాగ్నిహోత్రముల మధ్య ఉండేవాడు, శీతాకాలం అయితే 6 బయల నీటిలోనూ అక్కడ నిలబడేవాడు, వర్షాకాలం అయితే అసలు వచ్చాదనలోకి వెళ్ళేవాడు కాదు. అలా 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే మళ్ళీ వచ్చారు బ్రహ్మగారు, నిన్ను మహర్షి అని పిలుస్తున్నానన్నాడు. మహర్షినయ్యాను ఇంతేనా అన్నాడు. అంతే, మహర్షి అయ్యావు. మహర్షినైతే నేను జితేంద్రియుడనా, ఇంద్రియములు గెలిచానా, ఇక నాకు కోపం రాదా అన్నాడు. అలా నమ్మకం ఏం లేదు, రావచ్చు. అమ్మబాబోయ్ మళ్ళీ కోపం వస్తుందేమో అనుకున్నాడు. కోపం అంటే కామం క్రోధం 2 పక్కనే ఉంటాయి. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు బ్రహ్మర్షిని అవ్వాలని. ఈలోగా పుష్కర తీర్థంలో స్నానం చేసి మేనక బయటికి వస్తుంది. మేఘం మధ్యలో మెరుపు తీగలా కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళి నీ పొందు కోరుతున్నాను అనుగ్రహించమన్నాడు. అంగీకరించింది. 10 సంవత్సరములు రాత్రింబవళ్ళు ఆమెతో క్రీడించాడు. ఒకరోజు అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఎన్నాళ్ళయింది మన ఇద్దరం కలిసి ఇలా కూర్చుని అన్నాడు. 10 ఏళ్ళు అయిందండి. అన్నన్నా నా తపస్సు పాడు చేయడానికి, నేను కామానికి వశుణ్ణవడానికి నిన్ను పంపించారన్నమాట దేవతలు అని ఆవిడ వంక కోపంగా చూశాడు. ఆవిడ హడిలిపోయి దోషిలి ఒగ్గి, ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, శపిస్తావా అంది. ఎందుకో జాలిపడ్డాడు. ఇప్పటికే కామంతో పోయింది తపస్సు, ఇక మళ్ళీ క్రోధం కూడా ఎందుకులే, పో ఇక్కడి నుంచి నువ్వు అన్నాడు. ఆ మేనక వెళ్ళిపోయింది. మళ్ళీ తపస్సు కూర్చుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు క్రోధానికి పోయింది, కొన్నిసార్లు కామానికి పోయింది. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములైంది. అయిన తర్వాత అకస్మాత్తుగా కోకిల గానం వినపడింది. మంచి చెట్లన్నీ చిగర్చి కనపడుతున్నాయి, సంగీత ధ్వనులు వినపడుతున్నాయి. చూస్తున్నాడు, ఎదురుగుండా రంభ నడుస్తోంది. తన మనస్సు కామమోహితమైంది. ఆలోచించాడు, అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిందని. ఓహో, గతంలో మేనకకి వశమైపోయాని ఇప్పుడు రంభని పంపారన్నమాట వీళ్ళు. మళ్ళీ నా తపస్సు పాడైపోతుందని ఆ రంభని పిలిచాడు. ఎన్మే లోభయసే రంభే కామక్రోధ జయైషిణం 10 వర్ష సహస్రేతు శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నేనేమో కామాన్ని క్రోధాన్ని జయిద్దాం అనుకుంటే నన్ను పాడు చేయడానికి వచ్చావా, నువ్వు 10,000 సంవత్సరముల బండరాయి వైపడి ఉందివుగాక అన్నాడు. మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ కోపం వచ్చేసింది. కోపం రావడంలో రంభను శపించేశాడు. మళ్ళీ పోయింది. చిచ్చి, ఇలా కాదు, అసలు నన్ను ఈ కామక్రోధాలు విడిచిపెట్టట్లేదు. ఎంత ప్రయత్నించినా నేను కోపానికి వశుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను. ఇంద్రియములను నిగ్రహించి మౌనవ్రతం పాటించి అసలు నేను ఎవరితో మాట్లాడకుండా 1000 సంవత్సరములు ఘోర తపస్సు చేస్తానన్నాడు. అని నాకు ఈ దిక్కు వచ్చి రాలేదని పశ్చిమాన్ని వదిలేసి తూర్పు దిక్కుకు వెళ్ళిపోయి తూర్పు దిక్కున కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. చేసిన తరువాత వ్రతాన్ని ముగించి వచ్చి పట్టెడు అన్నం తిందామని కూర్చున్నాడు. అంత ఆకలితో ఉన్నప్పుడే కోపం వస్తుంది, కోపం వస్తే తపస్సు పోతుందని ఇంద్రుడు వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఇలా చూశాడు, ఎదురుగుండా ఉన్నవాడు ఇంద్రుడే అని కనిపెట్టాడు.
కోపానికి నేను వశుణ్ణి కాకూడదనుకున్నాడు. అన్నం తీసి పరమప్రేమతో ఇంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు తపస్సుకి. వెళ్ళిపోయి ఈసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపేశాడు. ఊపిరి కూడా తీయడం మానేసి ఆ ప్రాణాయామంతో వాయువుని నిరోధించి తపస్సు చేస్తున్నాడు. ఆయన తలలోంచి వచ్చినటువంటి ధూమానికి సూర్య భగవానుడు మసకబారిపోయాడు. ప్రకాశం ఆగిపోయింది. దేవతలకి దిక్కులు తెలియలేదు. బ్రహ్మాండం అంతా తపోధూమంతో నిండిపోయింది. దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఘోరాతి ఘోరమైన తపస్సు, బ్రహ్మర్షి అని మీరు పిలిస్తే తప్ప ఊరుకోడు, వశిష్ఠుడితో సమానం అవ్వాలైన, కాబట్టి మీరు ఆయన్ని బ్రహ్మర్షి అని పిలవండి, బ్రహ్మర్షిత్వం ఇవ్వండి అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తెస్తూ అన్నాడు. ఓ బ్రహ్మర్షి స్వాగతం అనగానే పైకి లేచాడు. లేచి అన్నాడు, మీరు నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే సరిపోదు, వశిష్ఠుడు వచ్చి నన్ను పిలుస్తాడా అన్నాడు. అంటే వెంటనే దేవతలందరూ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అంత ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, బ్రహ్మగారు ఇచ్చారు బ్రహ్మర్షిత్వాన్ని, మీరు వచ్చి బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. అంత తపస్సు చేసిన వాడిని పిలవడానికి నాకు అభ్యంతరం ఏమిటన్నాడు. వశిష్ఠుడు వచ్చి, హే బ్రహ్మర్షి అని పిలిచాడు. సంతోషపడిపోయాడు. ఇప్పుడు వశిష్ఠుడికి పూజ చేశాడు. కామక్రోధములను జయించేశాడు. ఆ జయించినటువంటి విశ్వామిత్రుడు అయోధ్యకాండలో కనపడతాడు. బాలకాండ తర్వాత కనపడి, రామచంద్రమూర్తి వివాహం కోసం దశరథ మహారాజు గారు ప్రయత్నం చేస్తుంటే వస్తాడు. వచ్చి రాముణ్ణి నాతో పంపమంటాడు. ఏమీ అడగకపోయినా విశ్వామిత్రుడు శపిస్తాడేమో అని భయపడిపోయి, నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాను, ఏమడిగితే అది ఇచ్చేస్తానంటాడు దశరథుడు. తీరా ఇప్పుడు నేను ఆ ఘట్టం అంతా ఎక్కడ చెప్పను, అందుకని ఏదో విహంగ వీక్షణం చేస్తున్నా. రమ్మంటే ఆఖరికి కొడుకుని పంపనన్నాడు. పంపనంటే మాట తప్పినవాడా 10 కాలములు బ్రతికతవుగాక అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కోపం లేదు, జయించేశాడు కోపాన్ని. అప్పుడు వశిష్ఠుడు వచ్చి, ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడు అంటే, మహానుభావుడు, ఆయనతో నీ కొడుకుని పంపిస్తే అస్త్ర విద్యా కుశలుడవుతాడు, పంపమంటే అప్పుడు పంపాడు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని. కాబట్టి విశ్వామిత్ర మహర్షి కోపాన్ని గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, కామక్రోధములను గెలవడానికి 4 దిక్కుల కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే తప్ప బ్రహ్మర్షి స్థానాన్ని పొందలేకపోయాడు. కాబట్టి ఒక ఉపన్యాసంలో 1/2 గంట చెప్పడం తేలికే, క్రోధాన్ని గెలవండి, క్రోధాన్ని పరిశీలించండి అని చెప్పడం తేలిక. కానీ నిజంగా క్రోధాన్ని పరిశీలించడం, క్రోధాన్ని వశం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో కొంతమంది వ్యక్తులు కనపడతారు. వాళ్ళు మాత్రం మహాద్భుతమైనటువంటి వ్యక్తులు. స్వామి హనుమ బయలుదేరుతున్నప్పుడు కిష్కింధకాండలో సుగ్రీవుడు పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, నేను నిన్నే నమ్ముతున్నాను, అన్ని దిక్కులకు వానరములను పంపాను, దక్షిణానికి అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాను, అయినా నిన్నే నమ్ముకుంటున్నాను, సీతమ్మ దర్శనం అవుతుందని. ఎందుకో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటాడు కిష్కింధకాండ. నీకు మాత్రమే ఉన్నాయి, దేశకాలముల యందు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది నీకే తెలుసు. కాబట్టి ఆ బుద్ధి కలిగిన వాడివి కాబట్టి నిన్ను నమ్ముకుని పంపుతున్నాను హనుమ, జాగ్రత్త సుమా, నీకే అవ్వాలి సీతమ్మ దర్శనం అంటే. సుగ్రీవుడు నమ్మాడు కాబట్టి రాముడు నమ్మి ఉంగరం ఇస్తాడు. హనుమ బయలుదేరితే ప్రథమంలోనే ఆటంకం. తతశ్చలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అంటారు మహర్షి. ఆ లంకాపట్టణంలో దిగి ఆ లంకాపట్టణం యొక్క శోభనంతటినీ చూసి, లంకలోకి వెడితే కానీ సీతాన్వేషణం కుదరదు, అందుకని ఆయన అందులోకి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి వారై బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే రాజద్వారం దగ్గర లంకారాజ్యం అంతా కలిపి దాని అధిష్టాన దేవత లంక అంటారు సంస్కృతంలో. తెలుగులో లంకిణి అంటుంటారు. ఆ లంకయే రూపాన్ని పొంది అడ్డంగా నిలబడుతుంది, నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఆ లంక మాట్లాడింది స్వామి హనుమతో. ఎలా మాట్లాడిందంటే, అవతల వారికి చటుక్కున కోపం తెప్పించడంలో ప్రథమం ఏది అంటే మాట తీరే. మాట తీరు బాగుండకుండా అవతల వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉన్నవాడు చికాకు పడేటట్టుగా మాట్లాడితే చటుక్కున కోపం వస్తుంది. నిజంగా సుందరకాండలో హనుమ గొప్పతనం చూడాలి మహానుభావుడు. అసలు వెడుతూనే ఆయన్ని చూసి ఓ మాట అంది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. అసలు పిలవడమే అమర్యాదకరంగా, వనాలయ అడవిల్లో తిరిగే కోతి, ఇక్కడికి ఎందుకు వచ్చావురా, చంపేవతల పారేస్తాను, ఊపిరిపోయే లోపల నిజం చెప్పి ఎందుకు వచ్చావు, అసలు మీరెవరు
అని కూడా అడగచ్చు. అంత అన్యాయంగా అడిగింది. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, అడవిల్లో తిరిగేవాడా, చెట్లట్టుకు తిరిగేవాడు, ఇక్కడ ఎందుకు వచ్చావు? ప్రాణం పోయే లోపల చెప్పు, ఎలాగో చంపేస్తాను. ఇంకొకడికి అయితే అందులో ఆయనే సామాన్యమైన బలపరాక్రమములు ఉన్నవారండి. అది దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. అనువు కాని చోట అధికులమనరాదు, వెడుతున్న కార్యానికి భగ్నం కలగకూడదు. ఆయనే అంటారు ఒక చోట, ప్రభువు కన్నా గొప్పవాడిని అనుకుని విపరీతంగా ప్రవర్తించేటటువంటి వాడి వల్ల స్వామి కార్యాలు నశించిపోతాయి, అందుకని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అంటారు. ఆమెతో మాట్లాడుతూ ఆయన అన్నారు, కాం త్వం విరూపనయనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధా నిర్భత్స్వ యసిదారుణ అన్నారు. అసలు రాజద్వారం దగ్గరే కనపడ్డావు, నువ్వెవరే? ఇంత వికృతంగా ఉన్నావు ముఖంతో. నేను ఏదో ఆ లోపల ఉన్న లంకాపట్టణంలో చెట్లు, ఉద్యానవనాలు, పళ్ళు, తోటలు ఒకసారి అలా ఇలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను కోతిని కాబట్టి, దానికి చంపేస్తాను, పొడి చేస్తానని అలా అంటావే అన్నారు. ఏమిటి మాట్లాడుతున్నావు, నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళగలవా అని ఒక్కసారి పిడికిలి బిగించి స్వామి హనుమని ఒక్క గుద్దు గుద్దింది. నిజంగా కోపం తెచ్చుకోవడానికి ఇంకంతకన్నా సందర్భం లేదు. మహర్షి యొక్క అద్భుత రచన రామాయణం. తత సంవర్తయామాస వామహస్యస్తశోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత అన్నారు మహర్షి. ఆయనకి కోపం వచ్చిందిట, ఎవర్రా ఇది నన్ను ఇంత గుద్దింది అని పెద్ద హుంకారం చేసి, కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడదని ఎడం చేత్తో కొడతానని చెప్పి పిడికిలి బిగించి తత సంవర్తయామాస వామహస్తస్య శౌంగుళీ, ఆ ఎడం చేత్తో కొట్టబోయారట. నా ఎడం చేత్తో కొట్టినా చచ్చిపోతుందిరా ఇదని చెప్పి గట్టిగా కొట్టకుండా కొద్దిగా ఇలా గుద్దారట. దానికే అది కింద పడిపోయి కళ్ళు తేలేసి, నన్ను గెలిచిన వాడు ఎవరొస్తాడో వాడి వల్ల లంకకి చేటని ఇంతకుముందు బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు కాబట్టి యథేచ్ఛగా వెతుక్కో సీతమ్మ దర్శనం అవుతుందండి అడగకుండానే. మహానుభావుడు క్రోధాన్ని వశం చేసుకోవడం అంటే స్వామి హనుమయ్యే. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. అంతటి మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డారండి. ఆయనకి చేత కాక ఆయన్ని పట్టుకుని చారీకుడు అని చెప్పి కర్రలు పెట్టి కొడుతూ తిప్పారు రథంలో. తిప్పుతుంటే వీళ్ళ మొహం వీళ్ళు నన్ను కొట్టేది ఏమిటి, రాత్రి వెతికి ఆ లంక ఎలా ఉంటుంది హనుమాన్ అడిగితే నా స్వామికి ఏం చెప్పాను, బలాబలాలు చూడాలి వీళ్ళే తిప్పుతున్నారుగా అని దెబ్బలు తింటూ లంకాపట్టణాన్ని అంతటినీ చూశారు తప్ప కోపగించుకోలేదు. స్వామి కార్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. భూతాశ్చార్దాహ విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. అక్కర్లేని అహంకారం అంతా ఒంట్లో పెట్టుకుని బయలుదేరినటువంటి వాడు ప్రభువు యొక్క కార్యాన్ని పాడు చేస్తాడు దూత. కాబట్టి నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా సమయోచిత ప్రజ్ఞతో ప్రవర్తిస్తానంటారు. అంతటి మహానుభావుడు. కోపాన్ని వశం చేసుకోవడం అంటే హనుమని చూసి నేర్చుకోవాలి. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. అటువంటి స్వామి హనుమ రామాయణంలో ఓర్పుతో గెలిచారు. అసలు ఓర్పుతో గెలవడం అంటే ఓర్పుని ప్రతిపాదించారు హనుమ. ఎవరికి సహనం ఉంటుందో, ఎవరికి ఓర్మి ఉంటుందో, క్షమ ఉంటుందో వాళ్ళు కోపాన్ని గెలవగలరు. ఎందుకు అంటే సమస్య వచ్చినా ఓర్పుతో దాన్ని పరిశీలనం చేస్తారు తప్ప తొందరపడిపోయి మాట అనీరు. బిగిసిపోయేట్టు విరిగిపోయేటట్టు చెయ్యరు. ఉంది కదా నోరు, ఉంది కదా నాలుక అని తొందరపడి వాడరు. అవసరమైతే మౌనంలో కెడతారు. బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మహర్షి ఇచ్చారు. ఎంత కోప్పడవలసినటువంటి సందర్భంలోనూ ఎంత ఓర్పు పట్టారో చెప్పడానికి. కుశనాభుడు అని ఒక మహారాజు, ఆయనకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు. వాళ్ళందరూ దేవకాంతలే, అంత అందగత్తెలు. వాళ్ళందరూ వాద్యాలు మీటుతూ పాటలు పాడుతూ వర్షాకాలంలో మెరుపు తీగల్లా పర్వతాల మీద నిలబడి ఆడుకుంటుంటే వాయువు వాళ్ళని చూశాడు. మీరింత అందగత్తెలు మనుష్య జాతిలో ఉంటే మీ అందం కొంతకాలం అయిన తర్వాత శిథిలమైపోతుంది. నాకు భార్యలు కండి, మీ అందం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు. వాళ్ళు ఒక గొప్ప మాట అన్నారు వాయువుని ఉద్దేశించి. నువ్వు వాయువువి, ధర్మం తెలిసిన్నవాడివి, ఇలా అడగచ్చా ఆడపిల్లని? పితాహి ప్రభురస్మాకం యస్యనో దస్యతి పిత. మాకు దైవమైన పెద్దరికమైన అన్నీ తండ్రి. అటువంటి తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి కూతుళ్ళం మేము. మాకు పెళ్ళి చెయ్యాలి అంటే మాకు ఎవరినిచ్చి పెళ్ళి చెయ్యాలి అనేటటువంటిది నిర్ణయం చెయ్యవలసిన వాడు తండ్రి. అంతేకాని
తండ్రి ఉండగా తల్లి ఉండగా వాళ్ళని కాదని ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన వరుడిని తాను వెతుక్కునే దరిద్రపు రోజు రాకుండుగాక అన్నారు. యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ. మాకు తండ్రి ఉన్నాడు, ఆయన మాకు పరదైవం. తండ్రి ఉండగా ఆయన నిర్ణయించాలి తప్ప మేము పెళ్లి చేసుకోవడం ఏమిటి, మేము వరుణ్ణి వెతుక్కోవడం ఏమిటి? హీన సంస్కృతి మాకు కాదు. అటువంటి రోజు ఈ దేశమునందు ఏ ఆడపిల్లకి కలుగకుండుగాక. సనోభర్త భవిష్యతి, భవిష్యత్తులో కూడా అటువంటివి జరగకూడదు. అది రామాయణానికి వారసత్వం. అటువంటి రామాయణానికి వారసత్వం ఉన్న ఈ దేశంలో వ్యాలంటైన్స్ డే జరపడం ఎంత దారుణము, ఘోరమో మీరు ఆలోచించారు. కాబట్టి సనోభర్త భవిష్యతి ఈ మాటలు చెప్తే వాయువుకి కోపం వచ్చింది. వాళ్ళ శరీరావయవముల అంతట యందు వికృతంగా తిరిగి వాళ్ళ కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా చేసేశాడు. వాళ్ళు డేకుతూ పాకుతూ ఇంటికి వచ్చి పడిపోయారు. కుశనాభుడు వచ్చి చూసి, అమ్మా ఏమమ్మా నూరుగురు అలా పడిపోయారన్నాడు. నాన్నగారు వాయువు ఇలా అడిగాడు, మేము కాదు అన్నమ్మా, తండ్రిని అడగమన్నమ్మా, తండ్రి ఇస్తే పెళ్లి చేసుకుంటామన్నాం. కానీ ఆయన కోపగించి మా యందు వక్రంగా తిరిగి సమస్తావయముల యందు ప్రవేశించి మాకు వాతం కమ్మేట్టు చేసి పడగొట్టాడన్నారు. మీరేం చేశారమ్మా, మీరు కూడా శాపం ఇవ్వగలిగిన సమర్థులు కదా, మీరు వాయువుకి శాపం ఇవ్వలేదా అని అడిగాడు. వాళ్ళన్నారు, నాన్నగారు ఒకడు ధూర్తుడై ప్రవర్తించవచ్చు, అలాగని యువతల వాళ్ళు కూడా ప్రవర్తిస్తే లోకం ఎలా నిలబడుతుంది అన్నారు. ఆ కుశనాభుడు పరవశించిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా ధర్మం, క్షమా యశః, క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మ ఓర్పు చాలా గొప్పదమ్మా. ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన కీర్తి లేదు. ఓర్పునందే ఈ లోకము నిలబడి ఉన్నది. ఓర్పు పట్టవలసిన వాడు ఓర్పు పట్టకపోతే అసలు లోకం నిలబడదమ్మా. క్షమయావిష్ఠితం జగత్, ఎంత పెద్ద మాటో వాల్మీకి మహర్షి ప్రయోగం. ఓర్పునందు ఈ లోకము నిలబడింది. ఓర్పు లేకపోతే ఎన్ని కుటుంబాలు ఎలా పాడైపోవాలో. పెద్దవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు ఓర్పు పడుతున్నారు కాబట్టి నిలబడుతున్నాయి. ఆనాడు చెప్పాడు కుశనాభుడు, చెప్పి మీరు బెంగ పెట్టుకోకండమ్మా. వాళ్ళు అన్నారు కదా, మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికి ఇవ్వాలని. వాయువు అంతటి వాడు తప్పు చేస్తే వెతికాడు ఎవరికి ఇవ్వాలి నా పిల్లలని. చూళి అని ఒక బ్రహ్మర్షి, సోమద అని ఆయనకి పరిచర్య చేసింది. చూడిని వివాహం చేసుకోలేదు ఆవిడ. అంతటి బ్రహ్మర్షికి సేవ చేయడం చాలనుకుని సేవ చేసింది. చాలా కాలం సేవ చేసిన తర్వాత చూడి బ్రహ్మర్షి అడిగాడు సోమదని, ఇంతకాలం నాకు సేవ చేసావు, నీకేం కావాలని అడిగాడు. నాకు నీలా ఎప్పుడు బ్రహ్మమనందు రమించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలి అంది. సద్యగర్భంలో ఇస్తున్నానన్నాడు. అంటే స్త్రీ పురుష సంపర్కం లేకుండా కొడుకుని ఇచ్చాడు. ఆయన పేరే బ్రహ్మదత్తుడు. ఆయన కాంపిల్య రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ బ్రహ్మదత్తుడిని తీసుకొచ్చి 100 కన్యల్ని కన్యాదానం చేశాడు. చిత్రం ఏమిటో తెలుసా, ఈ నేల మీద పడిపోయి కదలలేకుండా పడిపోయినటువంటి పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తుంటే పొంగిపోయింది సోమద. నా కొడుకు సమర్థుడు, వాళ్ళను ఉద్ధరించుకోగలడు, వాళ్ళు నా కోడళ్ళంది. ఒక్కొక్క పిల్లని పాణిగ్రహణం చేశాడు. ఇలా చెయ్యి పట్టుకోగానే బ్రహ్మదత్తుడు ఆయన శక్తికి లోపల ఉన్న వాయువు సరిగ్గా తిరిగింది. పిల్లలందరూ మళ్ళీ మామూలుగా అయిపోయారు. అయిపోగానే సోమద పొంగిపోయింది. నా కోడళ్ళు ఇంత గొప్పవాళ్ళని, నా కొడుకు ఉద్ధరించడం లేదు, నా కోడళ్ళు ఇంత గొప్పవాళ్ళని. అత్తగారు ఎలా ఉండాలో రామాయణం జరిగితే అర్థమవుతుంది. కాబట్టి పొంగిపోయి తీసుకెళ్ళింది. అప్పుడు అంటాడు కుశనాభుడు, అలంకారోహి నారీణాం. అమ్మ మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా ఆడదానికి ఓర్పు మరీ ఎక్కువ ఉండాలమ్మా. పురుషుడికి కూడా ఉండాలి, కానీ ఆడదానికి ఎక్కువ ఉండాలి. ఎందుకో తెలుసా, అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు ఆడపిల్లని. ఎందుకు తొక్కిస్తారంటే ఒక చోట పెరిగింది, ఒక వాతావరణానికి అలవాటు పడిపోయింది, భర్తని నమ్ముకున్న ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ అన్నీ అనుకూలంగా ఉండవు, తను పెరిగినట్టు ఉండవు, రకరకాలుగా ఉంటాయి. మరిది ఓలా మాట్లాడతాడు, వదిలిగారు ఓలా మాట్లాడుతుంది, అత్తగారు ఓలా ఉంటుంది, మామగారు ఓలా ఉంటాడు, ఓడికి బాధ్యత ఉంటుంది, ఓడికి కర్తవ్యత అని ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినా అదే పనిగా భర్తకి కుటుంబం మీద చాడీలు చెప్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తనమగడెంత ఆర్జనపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సెల్పి అది ఏ మనంగ కస్సుమనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళున 10,000 కుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి ని ఏటికి నివడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. కాబట్టి అలా అవకుసుమా.
అవతలవారి సంసారము నిలబడిందంటే ఆడదాని వల్లే. నెలకి 3 వానల్లో ఒక వర్షం పడిందంటే ఆడదాని వల్లే. అసలు ఈ దేశంలో వాంగ్మయంలో ఆడదానికి ఇచ్చినంత గౌరవం మగవాడికి ఇవ్వలేదు. మగవాడు పుడితే మగవాడు ధర్మనిష్ట కలిగినటువంటి వాడైతే ఒక్క తండ్రి ఆ వంశమే తరిస్తుంది. ఆడపిల్ల ధర్మనిష్ట కలిగినదైతే ఆమె వలన ఉభయ వంశములు తరిస్తాయి. అందుకని అమ్మ, ఆ రాయి ఎంత కఠినంగా ఉందో, ఎన్ని కష్టాలు వచ్చినా అలా రాతిలా తట్టుకోవడం నేర్చుకోమని తొక్కిస్తారు సన్నికళ్ళు. అంతేగాని ఉత్తినే ఏదో కాలు పెట్టడం కాదు. ఎందుకు ఏది చేశారో తెలిస్తే కదండి, అది వాళ్ళ తప్పు కాదు. పిల్లలకి పాపం ఏం తెలుస్తుంది? పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చెప్పి చేయిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు సుసంపన్నంగా జీవితాలు గడుపుతారు. కాబట్టి అమ్మా నేను సంతోషిస్తున్నానన్నాడు కుశనాభుడు. క్షమ, ఓర్పు చేత అంత బాధని, కోపం రావలసిన సందర్భాన్ని కూడా ఎలా తిరస్కరించారో సుందరకాండలో హనుమ ప్రతిపాదిస్తే బాలకాండలో జరిగిన వృత్తాంతాన్ని మహర్షి చూపించారు. నిజంగా కోపం రావడం అంటే అగ్నిహోత్రం వచ్చినట్టు రావాలి సీతమ్మకు ఒక సందర్భంలో. అంత కష్టపడింది మహాతల్లి. అంత కష్టపడినటువంటి సీతమ్మని పిలిచి అంతమంది వానరులు చూస్తూ ఉండగా నువ్వు అగ్నిప్రవేశం చెయ్యి అన్నాడు. నేను నిన్ను ఎందుకు రక్షించానో తెలుసా? భార్యగా తీసుకెళ్లాలని కాదు, నీ మీద వ్యామోహంతో కాదు. క్షత్రియ వంశంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి తన భార్యని ఎత్తుకుపోతే రక్షించుకోలేకపోయాడన్న అపకీర్తి రాకూడదని రావణ సంహారం చేశాడు. నీ ఇచ్చ వచ్చిన చోటుకి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ మాట అంటే సీతం మిగిలిన వాళ్ళందరూ అపార్థం చేసుకున్నారు. ఇప్పటికీ అక్కర్లేని తీర్పులన్నీ దాని మీద రాస్తారు. సరిగా అర్థం చేసుకున్నది సీతమ్మ ఒక్కతే. ఆవిడంది లక్ష్మణస్వామిని పిలిచి చితి పేర్చు, అగ్నిప్రవేశం చేస్తానని. వద్దు అని రాముడు అనలేదు. ఆమె అగ్నిప్రవేశం చేసింది. అగ్ని పునీత అయి పైకొచ్చింది. సీత, నా కంటి కలకొచ్చిన వాడి కంటికి ఎరుపు రంగెక్కి అన్నీ ఎర్రగా కనపడ్డట్టు నిన్ను నేను అలా చూడవలసి వచ్చింది. నీకు తెలుసు నా హృదయం అన్నాడు. అవును, నాకు తెలుసు అంది ఆవిడ. ఎందుకని? సీతారాముడుగా ఉండడం ఆయన స్వవిషయం. తిరిగి వెళ్ళగానే రాజారాముడవుతాడు. 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన వాడు. అగ్నిపునీత అయిన భార్యని తీసుకొస్తేనే పనికిరాని మాటలన్న లోకం అలా చేయించి ఉండకపోతే ఎన్ని మాటలను ఉండేది? రామాయణానికి విలువ ఉండేదా? అన్ని చేస్తేనే రామాయణమంతా వదిలేసి భార్యను అనుమానించాడు రాముడని అక్కర్లేని మాటలు రాసేటటువంటి దరిద్రులైన రచయితలున్న రోజుల్లో రాముడే బేలగా ప్రవర్తించి ఉంటే, అందుకని మహానుభావుడు తన కర్తవ్యతానిష్ట తనది, తన భర్త యొక్క గౌరవానికి కళంకం రాకూడదన్న కర్తవ్యతానిష్ట తనది, సీతమ్మది. అందుకే ఆమె అగ్నిపునీత అయి పైకొచ్చింది. పరమ ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసుకున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి నిండు గర్భిణి అయిన సీతమ్మని దేశంలో ఒకడు అనరాని మాట అంటే చెప్పకపోతే గొడవ వదిలిపోతుంది కదా, కాదు, కర్తవ్యతానిష్ట. చారులు చెప్పేశారు రాముడికి. రాజారాముడిగా ఉండాలంటే నేను ధార్మికంగా ఉంటేనే, అందుకని చెప్పి నేను భార్యని మున్యాశ్రమములలో విడిచిపెడతానని చెప్పి లక్ష్మణస్వామిని ఇచ్చి పంపించాడు. ఆమె మున్యాశ్రమములలో దింపి అప్పుడు చెప్పాడు లక్ష్మణుడు, అన్నగారు నిన్ను ఇక్కడ విడిచిపెట్టి రమ్మన్నాడమ్మా అని. నిండు గర్భిణి. ఎటువంటి తల్లి? జనక మహారాజు గారి కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదినగారు, జగదేకమాత. అటువంటి తల్లి నిండు గర్భిణి అరణ్యంలో విడిచిపెడితే గంగ పరవళ్లతో ప్రవహిస్తోంది ఎదురుగుండా. ఇంకొక స్త్రీ అయితే అగ్నిహోత్రం అయిపోతుంది, ఎన్నైనా నిందలు చేస్తుంది, అనుమానమే మీ వంశంలో ఉన్నదంటుంది. ఆ తల్లి ఒక మాట అంది, అది కర్తవ్యతానిష్ట, అది ఓర్మి అంటే. ఆవిడంది, నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి చిజేయం రాజవంశస్థో భర్తుర్మే పరిహాస్యతే. ఉత్తరకాండ. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.